మీరు చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు, చాలా మంది ప్రైమ్ మినిస్టర్లను కూడా చూశారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనేసి ఎవరి గురించి ఒక నిమిషం మాట్లాడగలుగుతారా? మాణిక్ సర్కార్ గారి గురించి తెలుసు. ఉమ్. ప్రతాప్ సింగ్ ఖైరాన్ గారి మీద రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇండస్ట్రీస్ దాంట్లో చూసుకుంటేనండి, జలగం వెంగళరావు గారు చాలా అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టారు. ఈ మొత్తం నేను మిగతా రాష్ట్రాల్లో చదువుకున్నాను, దేశం అంతా తిరిగిన పరిస్థితులు చూస్తే ఏపీఎస్ఆర్టీసీ అనే బస్ స్టాండ్స్ కాన్సెప్ట్ ఇండియాలో చాలా అద్భుతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ బస్సులు ఎక్కడికైనా ఇండియాలో ద బెస్ట్ గవర్నమెంట్ బస్సులు అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ హెచ్డిఐ మిగతాది కానీ ₹2 కిలో బియ్యం కానీ తమిళనాడులోని ఎంత బలీయంగా జనతా వస్త్రం రావటం, ప్రజలకు సంపద వెళ్తాం, ఇవన్నీ కూడా ఈ విషయంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాల విషయంలో నేను చెప్తున్నానండి. ఈ బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పొలిటికల్ రిజర్వేషన్ పెట్టింది ఎన్టీ రామారావు గారు. లీడర్షిప్ని పైకి తీసుకొచ్చింది. కానీ అంటే బయట ఆ ఊతం వాళ్ళ దమ్మున్న కెపాసిటీ ఉంది. అలాగే స్త్రీలకు ఆస్తి హక్కు ఇచ్చడం ఈ దేశంలో ఎక్కడ విన్నారా మీరు? ఇవాళ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసిన తర్వాత గడీల వ్యవస్థ పోయింది. ఆ విషయంలో ఎన్టీఆర్ గారు గడీల వ్యవస్థ అండి ఆ రోజు ఎలా ఉంది. ఇంకా మీరు ముందుకెళ్తే 100 సంవత్సరాల క్రితం బలహీన వర్గాలు వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో మంచి ఒక బర్రెగా దొరికిందండి, బర్రెని ఎత్తుకురావయ్యా, ఆడబెట్టడం దొరికిన అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ పోరాడే తత్వం తెలంగాణ సాయుధ పోరాటం ఎలా నేర్పించిందో, ఆ తర్వాత సామాజిక చింతనలో ఎన్టీ రామారావు గారు బెస్ట్ అండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైటెక్ కానీ ఒక 4 విజన్ ముందు విజన్తో ఏం చేయాలి, వాళ్ళు హైదరాబాద్ నిర్మాణంలో డెఫినెట్గా వివిధ రంగాల్లో ముఖ్యమంత్రులు ఏం చేశారంటే ఫార్మాస్యూటికల్ కానీ మిగతా వాటిలో కానీ ముందుకు ఉండేది. ఇది ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రముఖులు, తర్వాత కంటిన్యూ చేశారు. అందువల్ల ఆ విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే తమ సాధికారత కోసం రూల్స్ మీద అడ్మిషన్ మీద పట్టున్న నాయకుడిగా చెన్నారెడ్డి గారిని, ప్రజలకు భూమి పంచే విధంగా చేయాలి ఇంత ల్యాండ్ సీలింగ్ అని దాంట్లో నా తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారిని, ఆఖరిగా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమానికి చిరునామాగా రాజశేఖర రెడ్డి గారిని, ఎన్టీ రామారావు గారు సంక్షేమాన్ని మొదలుపెట్టిన యాక్చువల్ సంక్షేమం మొదలైంది ఆయన దగ్గర. రాజశేఖర రెడ్డి గారు కొత్త పనులు తీసుకెళ్లారు. వీళ్ళందరికన్నా మిన్నగా నేను అభిమానించే ఒక ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. ఆయన మీద కంప్లైంట్ వస్తే, కేంద్రం నుంచి పంత్ గారు వచ్చి డబ్బులు తింటున్నాడని వస్తే, ఆయన హైదరాబాద్ ఏందా ఆయన కుర్చీలేంది ఆ ముఖ్యమంత్రి కార్యాలయం అనుకుని, కాదు సార్ కర్నూలులో సంపాదించుకుని పోయింది వెళ్ళాడు కారు వేసుకుని వెళ్తే, ఈయన వచ్చేప్పుడే ఉంటాడు సార్ చూస్తే పాకలో ఉండేవాడు ఆయన. దామోదరం సంజీవ్ గారు లాంటి మహానుభావుడు మన దృష్టిలో లేదు. బికాజ్ ఆయన వారసుని సంపాదించుకోలేదు, ఆయన వారసుని సంపాదించి పార్టీ పెడితే ఆయన గొప్పవాడి కింద తీసుకుంటారు. దేశంలో పిన్న వయస్కుల ముఖ్యమంత్రి ఆయన, దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, దేశంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష చేసిన పెద్ద మనిషి. అలాంటి వాళ్ళకి సాల్యూట్ దెం. ఆదాని ప్రమేయం ప్రభుత్వంలో లేకుండా ఉండాలి అంటే మీరు పదే ఆదాని అంటారు. అదాని గారు అండ్ కంపెనీ ఆదాని జీ లేకుండా ఉండాలి అంటే మీరు ఇచ్చే సలహానా సూచన ఏమంటారు మీ భాషలో? ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మల్లికార్జున ఖర్గే గారు ప్రధానమంత్రి అవకాశం వస్తుంది. ఆయన హైదరాబాద్ బిడ్డ, అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒకళ్ళు వర్గాలు ఉండేమని తెలుగు వచ్చిన ఆయన, అలాని కాదు కొంచెం అనుభవం ఉన్న ఆయన. ఈ దేశానికి మేలు జరుగుతుందని భావిస్తున్నాను. మాదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీని మొట్టమొదటిగా అధికారంలోకి వస్తే సంతకం పెడతానన్నాడు ఆయన. కనీసం తెలుగు రాష్ట్రాల మీద ఇంత వివక్షత ఉండదు, ఖచ్చితంగా లాభం జరుగుతుంది, నా తెలుగు బిడ్డలకు లాభం జరుగుతుంది, నా దేశ మూలవాసులకు లాభం జరుగుతుంది. మనువాదంతో ఈ దేశంలో బలహీన వర్గాలకి అణిచివేయాలనే దారుణమైన కుట్ర ఏదైతే ఉందో హైదరాబాద్లో, మనువాదమే మా భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారో ఒకసారి చదివితే అలాంటి పరిస్థితి ఉండకూడదు. నేను గొప్పగా భావించే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలు సాధించుకుండాలంటే ప్రస్తుతం ఈ మనువాద ప్రభావం ఉన్న ఈ ఆదాని గారు అండుకో ప్రభుత్వం, వారి ఆశీస్సులు ఉన్న ప్రభుత్వం ఉండకుండా ఉంటే మంచిదని ఉద్దేశం. ఇది ఈరోజు చిట్చాట్. మరో చిట్చాట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.